కాసేపట్లో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. చెన్నైలో ప్రమాణ స్వీకారం కోసం 20 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం పంపారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. ఇప్పటికే నెహ్రూ స్టేడియానికి టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు చేరుకుంటున్నారు. దీంతో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. లక్షల్లో అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ కంట్రోలింగ్ పై చెన్నై పోలీసులు ఫోకస్ చేశారు. ఎన్నో ట్విస్టులు, అనూహ్య పరిణామాల మధ్య ఎట్టకేలకు తమిళనాడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 5 పార్టీల మద్దతుతో టీవీకే 120 సీట్లు కూడగట్టుకున్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 13న అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలి. టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్ద అట్టిపెట్టుకుని పార్టీ కన్వీనర్ సెంగొట్టియాన్కు ప్రజా పనులు, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సి ఆనంద్ కు మున్సిపల్ శాఖ, పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ, పార్టీ సంయుక్త కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ కు విద్యుత్, పార్టీ ముఖ్య నేత అరుణ్ రాజ్ కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ, పార్టీ కోశాధికారి వెంకటరామన్ కు పాఠశాల విద్యాశాఖ, రాజ్మోహన్ కు ఆది ద్రవిడ సంక్షేమం, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే విధంగా తొలి జాబితా సిద్ధమైనట్లుగా తమిళనాడు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. First of all, many congratulations. It's a very fantastic dawn. How do you see Mr. Vijay as the Chief Minister of Tamil Nadu, sir? A short word, sir. We are late already. Just 2 statements, sir. Happily we are going the going for the function. Okay? This time you are meeting Mr. Vijay as the Chief Minister of Tamil Nadu. I'm going to enjoy that my son is. విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి చెన్నై నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, తమిళనాట ఒక కథానాయకుడు, ఒక రియల్ హీరో అయినటువంటి హీరో విజయ్ ఒక రాజకీయ నాయకుడుగా, ఒక సీఎంగా రూపాంతరం చెందడానికి మరో 2 గంటలే మిగిలి ఉంది. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ఇటు చెన్నైలో ఉండేటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ప్రస్తుతం మనము నెహ్రూ ఇండోర్ స్టేడియం గేట్ నెంబర్ 2 వద్ద ఉన్నాం. ఏదైతే విజయ్ కాన్వాయ్ ఈ గేట్ నుండే కూడా లోపలికి వెళ్తుంది. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి స్టేడియంలో దాదాపు 8,000 సీటింగ్ కెపాసిటీతో ఇటు ఏర్పాట్లన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. గవర్నరు విజయ్ దగ్గర ప్రమాణ స్వీకారంతో పాటు 8 మంత్రులను కూడా ప్రమాణ స్వీకారము చేయనున్నట్లు కూడా తమిళనాడు వార్తా కథనాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అనేక ఒడిదుడుకుల నడుమ 5 పార్టీల మద్దతుతో కూడా విజయ్ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పాలి. టీవీకేకి మిత్రపక్ష నేతలుగా ఉండేటువంటి వ్యక్తులకే కీలకమైనటువంటి మంత్రి పదవులు అప్పజెప్పనున్నట్లుగా కూడా విజయ్ ఒక వార్తా కథనం అయితే మాత్రం పూర్తి స్థాయిలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఒక జాబితా విజయ్ వద్ద సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజా పరిపాలన, హోంశాఖ వంటి కీలక శాఖలను తనకి అత్యంత నమ్మకస్తులకి కేటాయించాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా బస్సి ఆనంద్ అనేటువంటి ఎమ్మెల్యేకు మున్సిపల్ శాఖ, అదేవిధంగా పార్టీ ప్రచార కార్యదర్శిగా తనకు ఎంతో అనుచరుడుగా నమ్మిన వ్యక్తిగా ఉన్నటువంటి అధవ్ అర్జునకు క్రీడలు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖను కేటాయించడంతో పాటు పార్టీ సంయుక్త కార్యదర్శి నిర్మల్ కుమార్కు విద్యుత్ శాఖ, ఎస్సీ విభాగం నేత కుమార్కు ఎండోమెంట్ శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ముఖ్య నేత అరుణ్ రాజ్కు విద్యుత్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖలు, వెంకటరామన్కు విద్యాశాఖ అప్పగించే ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాజ్మోహన్కు ఆది ద్రావిడ సంక్షేమ శాఖ, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖలు ఇవ్వనున్నట్టుగా కూడా చర్చలుంది. అయితే తొలి జాబితాలో ఈ మొత్తం 9 మంది చేత కూడా గవర్నర్ చేత ప్రమాణ స్వీకారము విజయ్తో పాటు మొదట విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనంతరం ఈ 9 మంది చేత కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నట్టుగా కూడా తమిళ మీడియా కథనాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా అవాంతరాల నడుమ, అనేక ఒడిదుడుకుల నడుమ విజయ్ అయితే మాత్రం ఇటు ఒక కథానాయకుడుగా, ఏ విధంగా సక్సెస్ఫుల్ హీరోగా ఇటు సినిమాల్లో నిలిచాడు, సినీ రంగం
రంగంలో సక్సెస్ అయ్యాడో అదేవిధంగా రాజకీయాల్లో సైతము పార్టీ స్థాపించినటువంటి కేవలం 100 రోజులకి అంటే 2 సంవత్సరాలు పార్టీ స్థాపించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రియల్ పాలిటిక్స్లోకి అడుగుపెట్టి ప్రచారము వాటి వగేరా చూసుకున్నట్లయితే కేవలం 3 నెలల ముందు వరకే కూడా కష్టించి శ్రమపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత కూడా ఇటు దాదాపు తమిళ ప్రజలు 108 స్థానాలతో అత్యధిక లార్జెస్ట్ పార్టీ కలిగినటువంటి స్థానాలు కలిగినటువంటి పార్టీగా విజయ్కి ఒక మ్యాండేట్ ఫిగర్ ఇవ్వడం జరిగింది. అనంతరం 5 రోజుల పాటు మద్దతు కూడగొట్టుకోవడానికి శ్రమించినటువంటి విజయ్ ఎట్టకేలకు నిన్న ఈవినింగ్ వీసీకే పార్టీ అదేవిధంగా ఐయుఎంఎల్ పార్టీల మద్దతు సాధించి 121 స్థానాలకు మెజారిటీకి మించి స్థానాలను చేరుకోగలిగాడు. అనంతరం గవర్నర్తో భేటీ అయిన తర్వాత ఆయన విజయ్ని చీఫ్ మినిస్టర్గా అపాయింట్మెంట్ చేస్తూ కూడా ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవాళ అఫీషియల్గా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా నూతన ముఖ్యమంత్రిగా ఇదే వేదిక పైన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో అందుకోసం తమిళనాడు ప్రజలు కావచ్చు, టీవీకే సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, విజయ్ అభిమానులు కావచ్చు చాలా ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకుంటున్నారు. లక్షల సంఖ్యలో ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కేవలం అనుమతి ఉన్న వారికి మాత్రమే లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. As a family, we are very, very happy and thank you for everything. We need to thank the people and the supporters. Thank you so much. May God bless Vijay more and more. How do you expecting Mr. Vijay to perform as the chief minister after taking oath, ma'am? Definitely, he will. The other day I told he will make maximum. He will do the best out of everything. Okay, thank you. We are very proud. All credits to God and the people of Tamil Nadu. Thank you. I am so happy today. Annai Dinam. Happy Women's Day. Sorry, Happy Mother's Day. I am so happy. Ningide Tamil la kekkano. Yeah. I am very happy. కాసేపట్లోనే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద నుంచి బయలుదేరిన దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆయన ఇంటి నుంచి బయలుదేరారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి. కాసేపట్లోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్తో పాటుగా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్నో ట్విస్టులు, అనూహ్య పరిణామాల మధ్య మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకారం మరి కాసేపట్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి నెహ్రూ స్టేడియానికి బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి కాసేపట్లోనే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్తో పాటుగా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద నుంచి బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్దకు ఆయన బయలుదేరిన దృశ్యాలవి. కాసేపట్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నో ట్విస్టులు, మరెన్నో అనూహ్య పరిణామాల మధ్య మొత్తానికి విజయ్ మరి కాసేపట్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంతోమంది ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అలాగే ఎంతోమంది ఆయన అభిమానులు, అలాగే టీవీకే పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే స్టేడియం వద్దకు చేరుకున్నారు. కాసేపట్లోనే టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముఖ్యమంత్రిగా. ఆయన ఇప్పటికే ఇంటి నుంచి బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆయన కాన్వాయ్లో వెళ్తున్న దృశ్యాలవి. మరి కాసేపట్లోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూసాం. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ నెహ్రూ స్టేడియానికి బయలుదేరిన దృశ్యాలవి. కాసేపట్లోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే 20 చోట్ల ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎంతోమంది ఈ ప్రమాణ స్వీకారానికి కోలీవుడ్ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. నెహ్రూ స్టేడియానికి టీవీకే కార్యకర్తలు అలాగే విజయ్ అభిమానులకు భారీగా చేరుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. లక్షల్లో అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ అలాగే క్రౌడ్ కంట్రోలింగ్ పై చెన్నై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.
ఎన్నో ట్విస్టులు, అనూహ్య పరిణామాల మధ్య ఎట్టకేలకు తమిళనాడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కాసేపట్లోనే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. 5 పార్టీల మద్దతుతో టీవీకే 120 సీట్లు కూడగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో విజయ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 13న అసెంబ్లీలో ఆయన బలం నిరూపించుకోవాలి. ఇప్పటికే టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వటానికి విజయ్ ఒక జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద నుంచి స్టేడియానికి వెళ్తున్న కాన్వాయ్ దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద నుంచి బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. భారీ కాన్వాయ్లో టీవీకే అధినేత విజయ్ నెహ్రూ స్టేడియానికి బయలుదేరిన దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియానికి బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. భారీ కాన్వాయ్లో విజయ్ నెహ్రూ స్టేడియానికి బయలుదేరారు. కాసేపట్లోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఎన్నో ట్విస్టులు, ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య ఫైనలీ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ముఖ్యమంత్రిగా. మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి వద్ద నుంచి నెహ్రూ స్టేడియానికి బయలుదేరారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా వెహికల్స్లో బయలుదేరుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఎంతోమంది టీవీకే పార్టీ కార్యకర్తలు అలాగే విజయ్ అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కోసం అలాగే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. మరి కాసేపట్లోనే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. చెన్నైలో ఈ ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే 20 చోట్ల LED స్క్రీన్ల ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి కోలీవుడ్ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో నెహ్రూ స్టేడియానికి టీవీకే కార్యకర్తలు అలాగే విజయ్ అభిమానులు కూడా భారీగా చేరుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నెహ్రూ స్టేడియం వద్ద ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. లక్షల్లో అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ క్రౌడ్ కంట్రోలింగ్ అలాగే ట్రాఫిక్ నియంత్రణ కోసం చెన్నై పోలీసులు ప్రత్యేకంగా కూడా ఫోకస్ పెట్టారు. భారీ బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద నుంచి నెహ్రూ స్టేడియానికి భారీ కాన్వాయ్లో వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఎన్నో ట్విస్టులు, ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య ఫైనలీ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. భారీ కాన్వాయ్లో ఆయన ఇంటి వద్ద నుంచి బయలుదేరారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన నివాసం వద్ద నుంచి నెహ్రూ స్టేడియానికి బయలుదేరారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా నెహ్రూ స్టేడియానికి బయలుదేరుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇప్పటికే టీవీకే పార్టీ కార్యకర్తలు అలాగే విజయ్ అభిమానులు భారీగా నెహ్రూ స్టేడియానికి చేరుకున్నట్లు దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.